మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం. రథానికి విద్యుత్ తీగలు తగిలి 5గురు దుర్మరణం, 4గురికి గాయాలు. తెలంగాణలో కొనసాగుతున్న జోరు వానలు. అనేక జిల్లాల్లో ధ్వంసమైన రహదారులు, వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు. ఉత్తరాంధ్రను వణికిస్తున్న వానలు, పొంగుతున్న చెరువులు, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. కోస్తాంధ్రకు నేడు భారీ వర్ష సూచన. కొందరు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఆగ్రహం. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించబోనని హెచ్చరిక. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని హితవు. పలువురు కేంద్ర మంత్రులతో నేడు లోకేష్ భేటీ. ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చ. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే యత్నాల్లో బీజేపీ. మద్దతివ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను కోరిన రాజ్నాథ్ సింగ్. రష్యా విషయంలో కీలక పురోగతి సాధించామన్న ట్రంప్. త్వరలోనే వివరాలు చెబుతారని వెల్లడి. నేడు జెలెన్స్కీతో సమావేశం. హైదరాబాద్ రామంతపూర్లో విషాదం నెలకొంది. శ్రీకృష్ణుడి శోభాయాత్రలో కరెంటు షాక్ కారణంగా 5గురు దుర్మరణం పాలయ్యారు. మరో 4గురు గాయపడ్డారు. రామంతపూర్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా రాత్రి శోభాయాత్ర నిర్వహించారు. అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంట మధ్య గోఖలే నగర్లో శోభాయాత్ర నిర్వహిస్తుండగా రథం ఆగిపోయింది. దానిని నెడుతుండగా రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. ఒక్కసారిగా షాక్కు గురైన 9 మంది ఎగిరి దూరంగా పడ్డారు. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల రహదారులు ధ్వంసం కాగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. తెలంగాణలో నేడు రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించగా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. అల్పపీడన ప్రభావంతో జోరు వానలకు తెలంగాణలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఆదిలాబాద్ జిల్లాలో వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు వెనుక జలాలు పెరగడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన గంగాధర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని జాడ కోసం అధికారులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలోని వనదుర్గ ఆనకట్ట వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదతో వారం రోజులుగా ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. గర్భగుడి ముందున్న నదీపాయ అమ్మవారి పాదాల్ని తాకుతూ రాజగోపురం ముందు నుంచి నీరు ప్రవహిస్తోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట, గర్భగుడి వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తున్న దృశ్యాలు చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. భారీ వర్షాలతో ఉవ్వెత్తున ప్రవహిస్తున్న మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో గుండువాగు పరిస్థితిని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పర్ణశాల వద్ద సీతమ్మ వాగులోకి వరద నీరు ప్రవహించడంతో నారచీరల ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. పర్ణశాలను వరద నీరు ముంచెత్తడంతో అధికారులు పర్యాటకుల్ని అనుమతించడం లేదు. భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం సరికొత్త అందాల్ని సంతరించుకుంది.
నెలకొంది. పాలనూరగల జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో నేడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వట్టులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. కలెక్టర్ల వద్ద ఇప్పటికే నిధులు అందుబాటులో ఉన్నందున వాటిని వినియోగించుకోవాలని సూచించారు. రహదారులు, కల్వట్టులు, భవనాల పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా వర్షాలు, వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 86 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు నివేదించారు. రహదారుల మరమ్మతులకు 6.5 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు 143 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా వేశారు. రహదారులతో పాటు ఇతర మౌలిక వసతుల పునరుద్ధరణకు 150 కోట్ల వరకు అవసరమని నివేదించారు. తెలంగాణలో యూరియా అమ్మకాలపై టాస్క్ ఫోర్స్ ద్వారా తనిఖీలు నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. యూరియా సరఫరాపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి సీజన్ ముందస్తుగా ప్రారంభం కావడం, మొక్కజొన్న లాంటి పంటల అధిక సాగు వల్ల గతేడాదితో పోలిస్తే పలు జిల్లాల్లో యూరియా అమ్మకాలు అధికంగా జరిగాయని తెలిపారు. కలెక్టర్లు యూరియా దుర్వినియోగాన్ని నివారించాలని ఆదేశించారు. రైతులు ప్రతిపక్షాల మాట విని యూరియాను ఎక్కువగా కొనొద్దని సూచించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేంద్రం 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని తెలిపారు. ఇందులో స్వదేశీ యూరియా 4.34 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 3.27 లక్షల టన్నులు, దిగుమతి యూరియా 3.96 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 2.05 లక్షల టన్నులే తెలంగాణకు వచ్చాయని తుమ్మల వివరించారు. స్వదేశీ యూరియాలో రాష్ట్రానికి RFCL నుంచి సరఫరా కావాల్సి ఉండగా 78 రోజులు ఉత్పత్తి జరగకపోవడం వల్ల లోటు ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు నేడు పార్లమెంటులో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి తక్షణమే 3 లక్షల టన్నుల యూరియా సరఫరా కోసం వినతిపత్రం సమర్పిస్తారని తుమ్మల వెల్లడించారు. ఎడతెరిపి లేని వానలతో ఉత్తరాంధ్ర చిగురుటాకుల వణికింది. ఆదివారం విశాఖలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మిగతా జిల్లాలో 10 సెంటీమీటర్లకు పై వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా గెడ్డూరు వద్ద అలల తాకిడికి రోడ్డు, తీరం కోతకు గురైంది. అల్లూరు జిల్లా రొంపుల ఘాట్ రోడ్డులో కొండచర్యలు జారిపడ్డాయి. అల్పపీడన ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ శాఖపై సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. విశాఖ, అల్లూరి జిల్లాలో విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. రాష్ట్రంలోని అత్యధికంగా రాత్రి 7 గంటల వరకు విశాఖ జిల్లా కాపులుప్పాడలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్రలో 25కు పైగా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు పంచాయతీలో 4 పడవలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. గెడ్డూరు మీదుగా భారీ వరద నీరు సముద్రంలోకి చేరడం తీరం కొంతమేర కోతకు గురై ఈ ఘటన జరిగింది. మత్స్యకారులు అప్రమత్తమై వాటికి తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండి విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాం గ్రామానికి వెళ్లే 2 రహదారులపై వరద ఉధృతంగా ప్రవహించింది. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్లూరు జిల్లాలో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. గూడెం కొత్తవీధి మండలంలోని రొంపుల ఘాట్ రోడ్డులో కొండచర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి. దేవీపట్నం మండలం పోసమ్మ గండి వద్ద గోదావరి ఉధృతి పెరిగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం ప్రధాన రేవులో నందీశ్వరుని విగ్రహాల వరకు నీరు చేరింది. గామన్ వంతెన, హేవలాక్, రోడ్కమ్ రైలు వంతెనల వద్ద వరద నీరు హోరెత్తుతూ సాగుతోంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా కలెక్టర్ మహేష్ కుమార్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టరేట్తో పాటు కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంపై హోంమంత్రి అనిత సమీక్షించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పరిస్థితి తీవ్రతను బట్టి ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్తో సమన్వయం చేసుకుంటూ తగినన్ని బృందాల్ని అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు. కొండ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరికల ఆధారంగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అధికారుల్ని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, భారీ వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా విశాఖ, అల్లూరు జిల్లాలోని విద్యా సంస్థలకు ఇవాళ కలెక్టర్లు సెలవు ప్రకటించారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం చేసే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కేంద్రంగా తలెత్తిన పలు వివాదాలు, ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్లపై వచ్చిన వార్తలపైన ఆగ్రహం వెలిబుచ్చారు. చిన్న విమర్శకు ఆస్కారం ఇచ్చేలా కూడా పార్టీ ఎమ్మెల్యేలు, నేతల వ్యవహారం ఉండకూడదని స్పష్టం చేశారు. వివిధ ఘటనల్లో తప్పు లేకపోయినా, తప్పుడు ప్రచారం జరుగుతున్నా నేతలు వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు, చర్యలు పార్టీకి చెడ్డ పేరు తెస్తాయని చెప్పారు. ఎమ్మెల్యేలు, నేతల తప్పుల వల్ల పార్టీకి నష్టం కలిగే పరిస్థితిని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. ఈ 3 ఘటనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి సీఎం నివేదిక కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సూపర్ 6 పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఉచిత బస్సుపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీ అనుబంధ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సీఎం అసంతృప్తిపై స్పందించిన ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తనపై పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. కేజీబీవీ పాఠశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. విద్యార్థుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, వారికి ఉపయోగించాల్సిన నిత్యావసరాలను దారి మళ్లించడం వంటి అంశాలను ప్రశ్నించినందుకు వైసీపీ నేతలతో కలిసి ప్రిన్సిపల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తల్లికి వందనం కార్యక్రమంపై 3 ప్రిన్సిపల్స్తో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్తోనే వీడియో కాల్ తీసుకున్నట్లు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యార్థులతో ఇంట్లో పనులు చేయించుకోవడం, మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ కోసం విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బు వసూలుపై ఫిర్యాదుల ఆధారంగానే తాను ప్రశ్నించానని వివరించారు. అమెరికా నుంచి రాగానే పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఆయన రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ఏపీకి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అనంతరం కేంద్ర మంత్రులను నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, సర్బానంద సోనోవాల్, పీయూష్ గోయల్, జయశంకర్తో విడివిడిగా భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలను వారికి అందజేస్తారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న ఓ వర్గం మీడియా సంస్థలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అమరావతిని లేపటానికి పొన్నూరును ముంచేశారంటూ సాక్షి మీడియాలో ప్రసారమైన కథనాలపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేయగా, విరిగిపోయిన ప్రకాశం బ్యారేజీ, 67వ గేట్, భారీ వరదకు విజయవాడ మునిగేలా ఉందంటూ సుమన్ టీవీలో ప్రసారం చేసిన కథనాలపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రసార మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వదంతులతో భయాందోళనలు సృష్టించడం, ప్రజల్ని తప్పుదారి పట్టించేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి అభియోగాలతో తాడేపల్లి, విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు పెట్టారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో సాక్షి టీవీ ఛానల్తో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చగా, విజయవాడ 1 టౌన్లో నమోదైన కేసులో నిందితుల జాబితాలో గుర్తు తెలియని వ్యక్తులు అని నమోదు చేశారు. నెల్లూరులో పోలీసులనే శాసిస్తున్న మహిళ అంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. హత్య కేసు నిందితుడు శ్రీకాంత్కు పెరోల్ మంజూరు అంశంపైన ఆరా తీసిన ఆమె నివేదిక ఇవ్వాలని జైళ్ల శాఖ డీజీకి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ హయాంలో నేతల అండదండలతో ఓ మహిళ ఆగడాలు అంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.
నెల్లూరులో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలతో గత 5 ఏళ్లు సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా మళ్లీ పైరవీలు దందాలు ప్రారంభించి శ్రీకాంత్ అనే హత్య కేసు నిందితుడికి పెరోల్ ఇప్పించినట్లు ఫిర్యాదులు ఆరోపణలు రాగా సమగ్ర విచారణకు హోంమంత్రి అనిత ఆదేశించారు. విజయవాడ కాల్మనీ వ్యాపారుల వేధింపులకు మహిళ బలవన్మరణానికి పాల్పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేటలో ఉంటున్న అద్దంకి కృష్ణవేణి ఆమె భర్త విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్లో పౌరహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విజయవాడకు చెందిన కాల్మనీ వ్యాపారులు డొక్కా వేణు దుకాసీను బాచిప్రసాద్ నుంచి కృష్ణవేణి భర్త 50,000 అప్పు తీసుకున్నారు. వడ్డీ అసలు కలిపి కాల్మనీ వ్యాపారులు కృష్ణవేణి భర్త నుంచి 15 లక్షలకు పైగా వసూలు చేశారు. ఇంకా వడ్డీలు రావాలని కృష్ణవేణి కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో కృష్ణవేణి సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకు విజయవాడ కాల్మనీ వ్యాపారులే కారణమని వీడియోలో పేర్కొన్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితమే కృష్ణవేణి ఆత్మహత్యకు పాల్పడితే భర్త విజయవాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు ప్రాణాలు కోల్పోయింది. భర్త ఫిర్యాదుతో తాడేపల్లి పోలీసులు కాల్మనీ వ్యాపారులను అరెస్టు చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం పక్కన సర్దాయి సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రవీంద్ర భారతిలో జరిగే సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న బడుగుల నాయకుడు, బలిన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత. అతని జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బహుజనుల ఆకాంక్ష మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అమరవీరుల స్తూపం పక్కన ఈ విగ్రహానికి భూమి పూజ చేసి 11 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాబట్టి తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా బహుజన సోదరులు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై టీపీసీసీ ఆదేశాల మేరకు వివరాలు సేకరిస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వెల్లడించారు. ఆదివారం గాంధీ భవన్లో సమావేశమైన క్రమశిక్షణ కమిటీ పలు అంశాలపై చర్చించినట్లు మల్లు రవి తెలిపారు. వరంగల్లో జరుగుతున్న అంశాలపై సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కమిటీ వేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు లేఖ రాసినట్లు వెల్లడించారు. గజ్వేల్ దగ్గర డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి దాడి చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్న ఆయన దానిపై వివరాలు సేకరించినట్లు వివరించారు. అక్కడ ఘటన ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ సమక్షంలో ఘటన జరగడంతో ఆయన ద్వారా వివరాలు సేకరిస్తామని తెలిపారు. వచ్చే మంగళవారం మరోసారి సమావేశమై రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ విషయం నాతో చర్చించారు, నా దృష్టికి తీసుకుని వచ్చారు. వాటిని నేను పరిశీలిస్తానని చెప్పాను. పరిశీలించడానికి ఏ విధానం అవలంబించాలో మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఫైరింగ్ ఆపటానికే కానీ మంటలు పెట్టడానికి చెప్పండి. రైతుల ప్రయోజనాలే నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయపల్లిలో ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీ ప్రధాని కాకముందు తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేవలం 3,000 కోట్లు మాత్రమే వెచ్చించారని, ఇప్పుడు మోదీ సర్కార్ 26,000 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. ఇదే సమయంలో రైతులు ఎరువుల వాడకం తగ్గించి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వర్షపు బొట్టుని ఎక్కడికక్కడ ఒడిసి పడితేనే అభివృద్ధి సాధిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మన యొక్క గోదావరిలో కానీ కృష్ణలో కానీ చాలా పెద్ద ఎత్తున నీరు సముద్రంలో ఉంది. ఆ నీటిని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నీటిని మళ్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల జీవితాలలో వెలుగులు నింపాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకు ప్రాపర్గా మనము సాగునీరు అందించినట్లయితే వ్యవసాయానికి. కానీ దురదృష్టము మనము స్వాతంత్రం వచ్చి ఈరోజు 78 సంవత్సరాలు పూర్తయినా 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ దిశలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోయాం. హైదరాబాద్ శివారు కొంపల్లి న్యూ మాణిక్యనగర్లో బయటపడిన అక్రమ సరోగసి ముఠా కేసులో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి తన ఇంటినే కేంద్రంగా మార్చుకుని అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీరెడ్డి భర్త నుంచి విడిపోయి 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం 2 పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లల్ని పోషించేందుకు తొలుత ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలు విక్రయించిన ఆమె ఆదాయం కోసం దాన్నే వృత్తిగా ఎంచుకున్నట్లు తేలింది.
భువనగిరి, కూకట్పల్లి, ముంబై ప్రాంతాల్లో పిల్లలు లేని దంపతులు IVF కేంద్రాలను సంప్రదించడంతో 10 సార్లు అండాలు విక్రయించినట్లు గుర్తించారు. ఆ సమయంలో 40 నుంచి 50 వేలు కమిషన్ తీసుకున్నట్లు కనుగొన్నారు. ఏజెంట్ల ద్వారా 2 సార్లు సరోగసి తల్లిగాను మారినట్లు పోలీసులు గుర్తించారు. ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకులు సరోగసి మహిళను సమకూరిస్తే నిందితురాలికి 50 నుంచి 60 వేల వరకు కమిషన్ ఇచ్చేవారని దర్యాప్తులో తేలింది. సరోగసికి ముందుకొచ్చిన మహిళకు ఆసుపత్రి నిర్వాహకులు 5 నుంచి 6 లక్షలు ఇచ్చినట్లు గుర్తించారు. లక్ష్మీరెడ్డి నివాసంలో ఉన్న 7 మహిళల్లో 3 గర్భవతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. సరోగసి తల్లుల నుంచి ఇబ్బంది రాకుండా లక్ష్మీరెడ్డి తన వద్ద నుంచి డబ్బు తీసుకున్నట్లు, వారితో స్టాంపు పేపర్లు, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా విషయంలో కీలక పురోగతి సాధించామని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించి తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అలాస్కా సమావేశం ముగిసినప్పటికీ ట్రంప్ తాజా ప్రకటన ఆసక్తిగా మారింది. మరోవైపు ఉక్రెయిన్కు నాటో తరహా భద్రతా గ్యారంటీని అమెరికా, ఐరోపా మిత్ర దేశాలు అందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించినట్లు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ వెల్లడించారు. అలాస్కాలో ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలను తొలిసారి వెల్లడించిన ఆయన సెక్యూరిటీ గ్యారంటీకి ఇరు దేశాలు అంగీకరించాయన్నారు. చర్చల్లో ఇదే గేమ్ చేంజర్గా మారుతుందన్నారు. శాంతి ఒప్పందానికి అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావించామన్న విట్కాఫ్, ఉక్రెయిన్లోని అదనపు భూభాగంలోకి వెళ్లకుండా చట్టబద్ధతతో కూడిన హామీ ఇస్తామని రష్యా చెప్పిందన్నారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇవాళ ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి నాటో, ఐరోపా దేశాల నాయకులు కూడా హాజరు కానున్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించి ఇవాళ కీలక ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేయడాన్ని కూటమి నేతలు స్వాగతించారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో రాధాకృష్ణన్ అంకిత భావం, వినయంతో ప్రత్యేకంగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు నిరంతరం సమాజ సేవ, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంపైనే దృష్టి సారించారని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం Xలో పోస్టు చేశారు. రాధాకృష్ణన్కు ఎంపీగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉందని ప్రధాని తెలిపారు. ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో ప్రజా సమస్యలను బలంగా వినిపించేవారని పేర్కొన్నారు. రాధాకృష్ణన్ అనుభవం ఎగువ సభ గౌరవాన్ని పెంచడంతో పాటు కొత్త మైలురాయిలు చేరుకోవడానికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా Xలో పోస్టు చేశారు. రాధాకృష్ణన్ దేశానికి విశిష్ట సేవలు అందించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. టీడీపీ ఆయనకు పూర్తి మద్దతిస్తుందని X వేదికగా ప్రకటించారు. అపార అనుభవం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత రాధాకృష్ణన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాయని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని భావిస్తున్న ఎన్డీఏ కూటమి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వాలని ఖర్గేను రాజ్నాథ్ కోరినట్లు సమాచారం. 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా విధులు నిర్వర్తించిన సిపి రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఇప్పటికే విపక్షాలను నడ్డా కోరారు. మరోవైపు ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి ఎన్నికను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షిస్తారని తెలిసింది. పోలింగ్ ఏజెంట్గా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యవహరిస్తారని సమాచారం. పరాగ్వేలో ఇంజిన్ రహిత కార్లతో వినూత్న రేస్ నిర్వహించారు. బ్రేకులు లేకుండా ఏటవాలుగా ఉన్న ప్రదేశం నుంచి డెడ్ లైన్కు వేగంగా చేరుకునే విధంగా రేస్ను రూపొందించారు. ఇందుకోసం పోటీదారులు తమ కార్లను తామే రూపొందించుకున్నారు. 50 మందికి పైగా పోటీదారులు తమ కార్లను వినూత్నంగా డిజైన్ చేసుకుని వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ద్విచక్ర వాహన భాగాలను రీసైకిల్ చేసి తన కార్ను రూపొందించుకున్నానని ఓ పోటీదారు తెలిపారు. రైడర్లు తమ కార్లతో రయ్యమంటూ దూసుకురాగా వీక్షకులు కేరింతలతో వారిని ఉత్సాహపరిచారు.